యుద్ధం ముగింపు దశకే ఉంది. ముందు అనుకున్నట్టే ట్రంప్ గెలిస్తే రష్యా యుద్ధం ముగుస్తుంది. కాబట్టి దాంట్లో నరేంద్ర మోడీ పేరుని పెట్టి ముందు చేస్తారనుకుంటే, లేదు డైరెక్ట్గా పుతినే చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఉక్రెయిన్ దీంట్లో ఏముంటుంది? ఎందుకంటే తాజాగా అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలే చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోనని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం మాట్లాడబోనని తేల్చి చెప్పారు. ఆ దేశ పార్లమెంట్తోనే చర్చలు జరుపుతామన్నారు. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఏడాదికి వాయిదా పడ్డాయని జెలెన్స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని తేల్చి చెప్పారు. 4.5 గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటటువంటి సందర్భంలో ఉక్రెయిన్తో యుద్ధంలో మేము విజయానికి చేరువలో ఉన్నాం. మా దళాలు రోజుకు 1 చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయి. మేము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతమవుతోంది అని చెప్పుకొచ్చారు. అయితే డొనాల్డ్ ట్రంప్తో ఇంతవరకు మాట్లాడలేదని చెప్పారు.